అందరికీ నమస్కారం. నా పేరు రాజలక్ష్మి. నేను వివేకానంద పాఠశాలలో 3వ తరగతి చదువుతున్నాను. ఈ రోజులలో చాలా మందికి తెలుగు మాసాలు, తెలుగు నెలల గురించి తెలియట్లేదు. మేమందరం ఈ రోజు వాటి గురించి తెలియజేస్తాము. కాలాలు ఎన్ని? అవి ఏవి? కాలాలు 3. అవి వేసవికాలం, వర్షాకాలం మరియు శీతాకాలం. ఋతువులు ఎన్ని? అవి ఏవి? ఋతువులు 6. అవి వసంత ఋతువు, గ్రీష్మ ఋతువు, వర్ష ఋతువు, శరద్ ఋతువు, హేమంత ఋతువు మరియు శశిర ఋతువు. తెలుగు మాసాలు ఎన్ని? అవి ఏవి? తెలుగు మాసాలు 12. అవి చైత్రం, వైశాఖం, జ్యేష్టం, ఆషాఢం, శ్రావణం, భాద్రపదం, ఆశ్వేజం, కార్తీకం, మార్గశిరం, పుష్యం, మాఘం, ఫాల్గుణం. వసంత ఋతువు ఏ తెలుగు మాసాలలో వస్తుంది? వసంత ఋతువు చైత్రం, వైశాఖం మాసాలలో వస్తుంది. వసంత ఋతువులో వాతావరణం ఎలా ఉంటుంది? వసంత ఋతువులో వాతావరణం పచ్చని చిగురులతో పూలు పూస్తూ ఉంటుంది. గ్రీష్మ ఋతువు ఏ తెలుగు మాసాలలో వస్తుంది? గ్రీష్మ ఋతువు జ్యేష్టం, ఆషాఢ మాసాలలో వస్తుంది. గ్రీష్మ ఋతువులో వాతావరణం ఎలా ఉంటుంది? గ్రీష్మ ఋతువులో వాతావరణం ఎండలు ఎక్కువగా ఉంటాయి. వర్ష ఋతువు ఏ తెలుగు మాసాలలో వస్తుంది? వర్ష ఋతువు శ్రావణం, భాద్రపదం మాసాల్లో వస్తుంది. వర్ష ఋతువులో వాతావరణం ఎలా ఉంటుంది? వర్ష ఋతువులో వాతావరణం వానలు, వరదలు ఎక్కువగా ఉంటాయి. శరద్ ఋతువు ఏ తెలుగు మాసాలలో వస్తుంది? శరద్ ఋతువు ఆశ్వేజం, కార్తీకం మాసాలలో వస్తుంది. శరద్ ఋతువులో వాతావరణం ఎలా ఉంటుంది? శరద్ ఋతువులో వాతావరణం రాత్రి వేళ వెన్నెల చల్లగా ఉంటుంది. హేమంత ఋతువులో ఏ తెలుగు మాసాలలో వస్తుంది? హేమంత రుతువు మార్గశిరం, పుష్యం మాసాలలో వస్తుంది. హేమంత ఋతువులో వాతావరణం ఎలా ఉంటుంది? హేమంత ఋతువులో వాతావరణం చల్లని మంచు కురుస్తూ ఉంటుంది. శిశిర ఋతువు ఏ తెలుగు మాసాలలో వస్తుంది? శశిర ఋతువు మాఘం, ఫాల్గుణం మాసాలలో వస్తుంది. శిశిర ఋతువులో వాతావరణం ఎలా ఉంటుంది? శశిర ఋతువులో వాతావరణం చెట్లను మోడుగా చేస్తుంది. అందరికీ మా వివేకానంద స్కూల్ తరపున శుభాకాంక్షలు.